Please subscribe Volga Video. Congratulations for 16 million followers. మానవతుల జీవన రాగం మదిరవళించే ఇంటి విలాసం ఇది సప్తస్వరాల విన్యాసం సప్తవర్ణాల ఇంద్రచాపం పరదగుడి పరదగుడి వరదగుడి వరదగుడి ఉదయించే రవికిరణం అదివనుదుట సింధూరం పడిలేచే ప్రతి కెరటం కన్నెకలల ఆరాటం పడతి అంతరంగంలో అంతులేని భావనలే ఏడు రంగులై వెలసే అద్భుతాల సంకలనం వరదగుడి 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 నమస్కారం డాక్టర్ బాబు. బాగున్నారా? మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్ల. ఏమిటి ప్రాబ్లం? ప్రాబ్లం ఉంటేనే మీ దగ్గరికి రావాలి డాక్టర్ బాబు. నా ప్రాణాలు మీరే కాపాడారు. నా పురుడు ఇక్కడే పోశారు. నేనండి అరుంధతిని, దోసపాడు అరుంధతిని. అరుంధతి? దోసపాడు అరుంధతివా? దగ్గర దగ్గర 25 సంవత్సరాలైందే నేను చూసి. ఈ మాత్రం గుర్తుపడతారనుకోలేదు. గుర్తుపట్టకపోవటానికి నువ్వేమన్నా మామూలు ఆడదానివా? అరుంధతివి. పత్తిపాడు రమణయ్య అని ఈ గ్రామ వాస్తవుడు పెట్టుకున్న అబ్జీ మేరకు కోట్ల ఒల్లూరు గ్రామ మున్సిపైన నేను ఇతర గ్రామ పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయం ఏమనగా, రమణయ్య అతని భార్య అయిన అరుంధతితో గత 3 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నప్పటికీ సంతాన భాగ్యం కలగని కారణంగా సంతానాభివృద్ధికి మరొక వివాహం చేసుకున్నట్టుకు పెట్టుకున్న అభ్యర్థనను విరుపక్షాల పెద్దలు, బంధువులు సమ్మతించినట్టు అంగీకార పత్రం రాసి ఇచ్చారు. కావున సదర్ రమణయ్యకు అరుంధతికి విడాకులు మంజూరు చేయడం జరిగినది. నేను విడాకులు ఇయ్యను. ఊరికా తీర్పు చెప్పేశారు, అనవసరంగా రచ్చ చేయకు. ఏహే, రచ్చబండి దగ్గర రచ్చ చేయక ఇంకెక్కడ చేస్తారా ఎదవనా కొడుకా? నా జీవితానికి సమ్మతి పత్రం ఇయ్యడానికి నువ్వెవడివిరా? ఆయన ఈ ఆడంగోడి దగ్గర సొమ్ములు తీసుకుని ఆడు పోయించే సారా సీసాలు మొత్తం దాగే నువ్వు నా జీవితాన్ని శాసిస్తావా? ఎవడివిరా నువ్వు? నీ అన్ననే. ఛీ, చెల్లెలి కాపురం కూల దోసేవాడివి నువ్వన్నవని చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఊరుకోవే కూతురా, నీ మొగుడు ఇడాకులు కావాలని మంకు పట్టు పడితే ఇక ఆడి దగ్గరికి పోయి నువ్వేం సుఖపడతావే? నీ అన్నా నేను నీ మంచి కోసమే పత్రం మీద సంతకం కూడా పెట్టాం.
నీ కూతురు కాపురం నిలబెట్టాల్సింది పోయి నీ కొడుకు నీకు 4 మెదకలు ఎదల్చడేమో అని భయంతో నీ కూతురు కాపురంలో నిప్పులు పోతావా? తల్లివైన నువ్వు అసలు చెయ్యి దించు, సంపెత్తాను, భద్రకాళినైపోతాను. చూడు తల్లి, నీ వల్లే పిల్లలు పుట్టలేదని తెలిసి అతను ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదుగా. ఆహా, ఏం చెప్పరా ఇగరు? నా వల్ల ఆడికి పిల్లలు కలగపోవడం కాదు, ఆడి వల్లే నాకు పిల్లలు కలగడం లేదు. ఆడిలోనే ఏదో లోపం ఉంది. నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది ఐగురు. చూడరుంధతి, భార్య వల్ల సంతానం కలగకపోతే యజ్ఞ యాగాలు చేసో మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకునో పిల్లల కనడం అనేది సృష్టి ఆది నుంచి వస్తున్న ఆచారం. అది ధృతరాష్ట్రుడు, పాండురాజు, దశరథుడు వీళ్ళందరూ చేస్తున్న పని ధర్మసమ్మతమైన వేదాలు ఘోషిస్తున్నాయి. అవన్నీ తెలియక నువ్వు అజ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నావు. ఆహా, మీరు చదువుకోకపోయినా రోజు మంచినీళ్ళ బావికాడికి వెళ్తూ వస్తూ వీధి బళ్ళ ఐగురు చెప్పే పాఠాలు ఇంటానే ఉన్నాను. పురాణాల గురించి చెప్పాలంటే ఆటిలో ఎన్ని రంకులున్నాయో నేను చెప్పగలను. అయినా ఈ మగాళ్ల సంఘాల వాళ్ళు అనుకూలంగా తయారు చేసుకున్న సెట్టాలే. ఒక ఆడ మగ కలిస్తేనే పిల్లలు పుడతారు. మరి గొడ్రాలితనం ఆడాలలోనే ఉందని ఎవరు చెప్పారయ్యా? మగాళ్ళలోనూ లోపం ఉండొచ్చని ఎందుకు ఆలోచించరయ్య గారు? ఎంత పరిదిగించినవే చూసారా బాబు, నేను మొగుణ్ణి కాదంట, నాకు పిల్లల్ని పుట్టించే శక్తి లేదంట. ఏ ఆడదైనా కట్టుకున్న మొగుణ్ణి ఇలా పంచాయతీ ముందు అవమానం చేసుద్దా అండి? ఇలాంటోళ్ళు ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో ఏ ఆడదైనా మొగుళ్ళకి గౌరవం ఇచ్చుద్దా అండి? ఇలా అయితే మిగతా ఆడవాళ్ళందరూ బరి తెగించిపోరు. అసలు మొగుళ్ళతో సంసారాలు ఎవరైనా చేస్తారా అండి? ఏమండే, తమరు అలా చూస్తా కూర్చుంటే ఈ ఊళ్ళో కొంపలన్నీ సారే కొంపలైపోతాయి. ఈ విడాకుల సంగతి తేలితే ఆ పొగరబోద్దాన్ని నేనే ఏలుకుంటాన్రా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నాకంటే పోటుగాడు ఎవడున్నాడ్రా? ఈ అరుంధతి మన ఊరు పరువు మంట కలపడానికి కంకణం కట్టుకుంది. కడివెడి పాలు విషపూరితం చేయడానికి ఒక విషపు చుక్క చాలు. ఇదే నా తీర్మానం. ఈ ఊరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ ఆడదానికి సంఘ బహిష్కరణ కాదు, ఈ ఊరి నుంచే బహిష్కరిస్తున్నాను. ఇదే నా శాసనం. వారం రోజుల్లో ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఏమ్మా, ఆ పిశాసాలు అనంత పని చేసేశారా? నీ జీవితాన్ని బుగ్గుపాలు చేశారా? నిన్ను అనాథం చేసేశారా అమ్మా? నువ్వు ఉండగా తను అనాథ ఎలాగ అవుతుంది పెద్దయ్యా? ఇప్పుడేగా 5 ఎకరాలు మాగాని రాసిచ్చావు. ఏంటా 5 ఎకరాల మాగానికి వారసుడు నేను? దీని పేరును రాయటువంటి ప్లేటర్ గారు, అది అతని కష్టార్జితం. దాన్ని ఎవరి పేరు మీదైనా రాసే అధికారం అతనికి ఉంది. ఇప్పుడేగా దస్తావేజుల మీద సంతకాలు పెట్టాడు. అమ్మ అరుంధతి, వారం రోజుల్లోపు రిజిస్టర్ ఆఫీస్కి రా అమ్మా. వచ్చి సంతకాలు పెట్టు. వస్తాను పెద్దయ్యా. ఏమే ఎంత కాదన్నా ఈ 5 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఈ 3 దినాలు నీ గురించి ఆలోచన. మీ అయ్య పోయినప్పుడు గుంటూరు పోయినా. ఉదయం ఊళ్ళోకి వచ్చినాకే తెలిసింది నువ్వు ఎట్టాగున్నావో అని. అసలే
మీ అయ్యంటే నీకు పానం, అందుకే ఇంకా ఆగలేక వచ్చేసిన. పదయ్యే మన ఇంటికి పోదాం. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. నన్ను కాదని నువ్వు మాత్రం ఎట్ట బతుకుతావు? పద పద, బట్టలు చదువుకో. ఏటి గుంటూరు వెళ్ళి ఎలా పొద్దునొచ్చావా? నిన్న మధ్యాహ్నం రిజిస్టార్ ఆఫీసులో సంతకాలు ఎడుతుంటే దూరం నుంచి నక్కి నక్కి చూడ్డా నేను చూడలేదనుకున్నావా? నా 5 ఎకరాల పొలం మీద పేమ నా మీద పోతున్నావా? రంకు చేసుకునే బతుకుతాను గాని నీ పంచన సేరి బతికితే అంటుకునే పాపానికి పాయచితమే లేదు. దొంగ ముండా కొడక పొరాపో, లేదంటే నరికి చంపేస్తాను. ఎల్లే ఎల్లు. మళ్ళీ ఎందుకు ఏరా నువ్వా? ఎందుకొచ్చావు? ఆ ఆడంగోడికి భలే బుద్ధి చెప్పావే. నేనంతా చూసా. నీకు నేనున్నానే. నువ్వు నా దుకాణం ముందు వెళ్తున్నప్పుడు నీ వంపు సొంపు చూసి నీ మీద మమకారం పెంచుకున్నానే. నాతో పద. నీకు మాత్రం ఎవరున్నారే? నా పెళ్ళం కూడా పోయి 2 ఏళ్ళయిందే. ఏంట్రా అన్నావు? అంటే నీ పెళ్ళాం పోతే ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలందరూ నీ పెళ్ళాం అనుకుని మీద పడాలా? అంబోతేదవా? అది కాదే. వదలరా మొగపురుగా. నీకు స్వర్గం చూపిస్తానే. చూపిస్తావురా? స్వర్గం చూపిస్తావు నీ చిమ్ముడు. నిన్నే స్వర్గానికి పంపిస్తాను. కోటేశు, ఎడ్లవి మీ అన్నయ్య గారు అమ్మేసుకున్నారమ్మా. తాకుపోతు సచ్చినప్పుడు. ఈ గాజులు అమ్మేసి డబ్బులు తీసుకురా. రేపటి నుంచి పొలం పనులు మొదలు పెట్టాలి. అమ్మాయి గారు ఎల్లు. డాక్టర్ బాబు గారు, డాక్టర్ బాబు గారు, అమ్మగారి కాపాడు డాక్టర్ బాబు గారు. రక్తం పోయింది బాబు గారు. చాలా బ్లడ్ బ్లీడ్ అయింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. తెలిసిన వాళ్ళు ఎవరు? డాక్టర్ గారు ఎవరు లేరు డాక్టర్ గారు. అందరు కలిసి గెంటేశారు డాక్టర్ గారు. మీరే నన్ను కాపాడాలి డాక్టర్ బాబు గారు. అవసరమైతే నా రక్తమైనా తీసుకొని కాపాడండి అమ్మాయి గారిని. ఒక్క నిమిషం. లెట్స్ ట్రై. కమ్. చేతికొచ్చిన పంటని మా అన్న దౌర్జన్యంగా ఎత్తికొలిపోతుంటే అడ్డుపడ్డాను బాబు. పిరికి సన్నాసులు దొంగచాటుగా దెబ్బకొట్టి నా కట్టాన్ని దోచుకెళ్ళిపోయారు బాబు. మరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయపోయావా? ఇప్పుడు పోలీసులు కోర్టులు అంటూ వెళ్తే చేతికొచ్చిన పంట మొత్తం వాళ్ళ నోట్లోనే పెట్టాలి. సంవత్సరం మొత్తం నువ్వు కష్టపడతావు, దాన్నేమో మీ అన్నయ్య దోచుకుంటాడు. అవును, నువ్వు ఒంటరిదాన్ని అన్నావు. మరి నేనుంటరిదాన్ని ఎట్టా అవుతాను బాబు? నేనంటే పానం పెట్టే జీతకాలు 4 అవసరమైతే ఇంకో 10 మందిని పెట్టుకుంటాను. అందరికి నా పొలంలోనే పాకలు కట్టిస్తాను. వాళ్ళ కుటుంబాలతో నా దగ్గరే ఉంటారు బాబు. ఇక నాకు భయం ఏటుంటది? ఆళ్లేనా సైన్యం. బాగుంది అరుంధతి. నీ సైన్యాన్ని పోషించుకోవడానికి, నీ కోటను రక్షించుకోవడానికి నీ 5 ఎకరాల మీద రాబడి సరిపోతుందా? సరిపోవట్లేదు బాబు. ముందొక ట్రాక్టర్ కొనాలి. ఎట్ల బాడుకే చాలా ఖర్చు అయిపోతా ఉంటది. సరే, ఓ పని చేద్దాం. నువ్వు ట్రాక్టర్ కొనుక్కోవటానికి నీ తతిమ ఖర్చులకి నేను ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. నేను గనక షూరిటీ సంతకం పెడితే నీకు లోన్ శాంక్షన్ అవుతుంది. సరేనా? నిజమా బాబు? నువ్వేదైనా సాధించగలవన్న నమ్మకం నాకుంది. చాలా సంతోషమయ్యా. టేక్ కేర్. దండాలయ్యా. అరుంధతి, బాగున్నావా? బాగున్నానయ్యా. కుటుంబం అంతా కలిసిపోయారనమాట. ఇది తల్లి ప్రేమ అంటే. ఇది తల్లి ప్రేమ తాటకాయ.
దీనికి నా మీద అంత ప్రేమ కూడాను. నేను బతుకున్నాను సచ్చాను చూసిరమ్మని మా అన్న పంపుంటాడు. ఒకవేళ నేను పోతే నా ఆస్తి పొలం లాగేసుకుందామని. తల్లిని పట్టుకొని అంతలేసి మాట్లాంటావా? లేకపోతే నా మీద ప్రేమ గారిపోయి వచ్చిందనుకున్నారా బాబుగారు? నా అన్న కొడుకుని దత్తత తీసుకుని నా పొలవంతాలకు రాస్తే నన్ను మళ్ళీ కులంలో కలుపుకుందాం అనుకున్నారంట. నా గొంతులో పానం ఉంటగా మళ్ళీ అలా మొహం చూస్తానా ఏంటి? చిట అడ్డమైన మాటలు మోసుకొస్తే అసలు నా దగ్గరికి రావద్దని మొహం మీద తిట్టేశాను మా అమ్మని. అలా అయితే నీకు ఎవరితోనూ సంబంధం కలుపుకోవాలన్న ఉద్దేశం లేదన్నమాట. ఏదైనా జరగరాని జరిగితే నా గొంతులో ఊపిరుండగా గద్దలకి సెంటు భూమైనా ఇస్తానా? నీ అంతటి ఆత్మస్థైర్యం ఉన్న ఆడదాని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఎంత ధైర్యం! డాక్టర్ గారు, 3 రోజుల నుంచి దీని కడుపులో బాగోలేదు. కడుపులో గడ్డగాని బల్లగాని ఉందేమో, ఓ పాలి చూడండి. ఏమ్మా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూడమ్మా. నేను చెప్పే విషయాన్ని మనసులోనే దాచుకో. 3వ కంటాడికి తెలిస్తే బాగుండదు. మీ అమ్మాయి కడుపులో పెరుగుతున్నది గడ్డ కాదు, బిడ్డ. ఓరి దేవుడోయ్, ఓరి నాయనోయ్, ఎంత పని చేసావే! నీకే పోయే కాలం వచ్చిందే ముద్రష్టపుదానా! అమ్మో అమ్మో అమ్మో! నేను తలెత్తుకుని ఎట్టా బతకాలి? అయ్యా అయ్యా, నాయనా తండ్రి, ఏదో ఒక మార్గం మీరే ఆలోచించండి అయ్యా. డాక్టర్ బాబు, ఇంకో పని చెప్పండి. నేను తల్లిని కాబోతున్నానని ఊరంతా వినపడేటట్టు చెప్పండి బాబు, చెప్పండి. అయ్యో అయ్యో, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే మా పరువు ఏటి కావాలి? అమ్మో, నా కొడుకు తెలిస్తే దీన్ని అడ్డంగా నరికి పారేస్తాడు. అయ్యా బాబు, మీ కాళ్ళట్టుకుంటాను. 3వ కంటికి తెలియకుండా పిండాన్ని బయటికి తీసేయండి బాబు. ఏంటి కూసా? నిన్ను నా కడుపొస్తే మీ పరుపెందుకు పోతుంది? నేను గొడ్రాళ్ళనే కదే నన్ను వదిలేసి ఊరంతా కలిసి ఆడికి ఇంకో దాన్ని కట్టబెట్టారు. నేను గొడ్రాళ్ళనే కదే పెళ్లిళ్ళకి పురుళ్ళకి పున్నాలకి పిలవడం మానేశారు. నా కడుపులో బిడ్డని 10 నెలలు మోసి కానీ ఊరంతా చూపెత్తాను. పుట్టబోయేది నా బిడ్డ. నా కట్ట నేను తింటూ నా బాధలు నేను పడుతుంటే మధ్యలో ఊరోళ్ళేంతే తల్లివేనా నువ్వు? అసలు చంపేస్తాను నిన్ను. అరుంధతి, వదరు వదరు. ఏమిటి ఏమిటి పనులు? ఈ పరిస్థితిలో నువ్వెంత ఆవేశపడటం మంచిది కాదు. సరే, నువ్వు అనుకున్నట్టుగానే తల్లి అవుదు గాని, సరేనా? బాబు, డాక్టర్ బాబు, నువ్వేం మాట్లాడుకో. వెళ్ళు వెళ్ళు. చూడమ్మా, నిర్ణయం నీకే వదిలేస్తున్నాం. నీకు విశ్రాంతి అవసరం ఇప్పుడు. వెళ్ళు. ఆ అరుంధతికి కడుపు వచ్చిందంట. అయితే నాకేట్రా, గిడాకులు ఇచ్చేసినా కదా. అయినా అది నా ఆస్తిలో వాటాకి రాదులే. ఒరే వెర్రిబాగులోడా, దానికి కడుపు పండట్లేదనే కదరా ఆ వేళ పంచాయతీలో వేరే దాన్ని మనువాడావు. దీనికా కడుపు రావట్లేదు, దానికి కడుపు వచ్చిందనుకో, ఊళ్ళో నీ పరువేమవుతురా? ఆ రోజు అరుంధతి చెప్పినట్టు నువ్వు ఆడంగోడువే కదరా. ఏమండి పాలు? రాయుడు, అరుంధతికి కడుపు రాకూడదురా. అసలు అది బతికే ఉండకూడదు. రై, ఈ రోజు ఆ కోటేశ్ గడికి భూమి మీద నూకలు చెల్లిపోవాలి. పనిలో పని అరుంధతిని కూడా పైకి పంపించేద్దామా? లేదు బావా, ఆ 5 ఎకరాలు మన పేరును రాసిన తర్వాత అప్పుడు దాని సంగతి చూద్దాం.
అరుంధతి, ఏమిటి గొడవలన్నీ? ఎదురుగా వస్తే ఎంతమందినైనా కొట్టేసేగలటి కోటేసు జనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీశారు నా యాళ్ళు. చూడు, ఈ గొడవలన్నీ ఎందుకని నీకు డెలివరీ అయ్యేంతవరకు ఏటైనా వెళ్ళి రావచ్చుగా. నేనెందుకు పోవాలయ్యా? వాళ్ళబ్బూరా ఏంటి? నా ఇంట్లోనే ఉంటాను. పిల్లాని కని ఊరంతా సోపిస్తాను. ఈసారేమన్నా అయితే అప్పుడు సోపిస్తాను తడాక. పోనీ డెలివరీ అయ్యేంతవరకు మా హాస్పిటల్లోనే ఉండు. నాకేమైనా భయమా ఏంటి? అన్నట్టు డాక్టర్ బాబు, ఈడి తండ్రెవరు మీకు చెప్పనే లేదు కదూ? ఈ కోటేసే. ఆ రోజు గుర్తుందా బాబు గారు? ఆ రోజు నా పానాల మీదకి వచ్చినప్పుడు రక్తం ఇచ్చి నా పానాలు కాపాడాడు. ఈ రోజు ఈడు పానాల మీదకి తెచ్చుకున్నాడు. అరుంధతి, ఈ అదవల అరాచకాలు నువ్వు కాబట్టి తట్టుకున్నావు. నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ, నీ భర్త క్షేమంగా ఉండాలంటే నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడమే మంచిది. ఇదిగో ఈ టాటర్ అమ్మితే వచ్చిన 30,000 తీసుకుని దయచేసి ఈ ఊరు విడిచి వెళ్ళిపోండి. మీరు క్షేమంగా ఉండడమే నాకు ముఖ్యం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమయ్యా. అరుంధతి, మీ బాబు కోటేశం ఇద్దరు ఎలా ఉన్నారు? ఆ విషయమే చెప్దామని వచ్చాను బాబు. చాలా సంతోషమైన విషయం. మీరు ప్రాణం పోసి నా చేతిలో పెట్టిన బాబు సబ్ కలెక్టర్గా ఈ జిల్లాకే వచ్చాడు. ఓహో, పోయిన వారమే జాయిన్ అయ్యాడు. సో సో వండర్ఫుల్. ఇక నుంచి నీ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. నీ నిబ్బరం, సమాజం మీద నీ ధిక్కార స్వరం తలుచుకుంటుంటేనే గర్వంగా అనిపిస్తుంది. అన్నట్టు మగవాళ్ల మీద నీకున్న ద్వేషం తగ్గిందా, అలాగే ఉందా? ద్వేషం కాదు బాబు, జాలి. ఆడవాళ్ల మీద వాళ్లకున్న అవగాహన లేమికి జాలి. శాంతికి ప్రతిరూపం శ్వేతవర్ణము, సృజనకు తుది రూపం అరుణము, ప్రేమకు సంకేతం హరితము, నిశ్చలత్వమే నీలవర్ణము, విశ్వాసం పీఠము, ఉల్లాసం కాషాయం, రాచరికపు దర్పమే ఉదావర్ణము, పడతి అంతరంగాన అందమైన భావన, 7 రంగులై వెలసే అద్భుతాల సంకలనం. వరద గుడి వరద గుడి వరద గుడి వరద
గుడి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. Congratulations. అండి. Congratulations. Hearty congratulations. Congratulations. A very hearty congratulations to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats అండి.